వెల్కమ్ టు కాలిమా మ్యాథ్స్ ఛానల్. ఈ వీడియోలో 6th క్లాస్ బేసిక్ జామెట్రికల్ ఐడియాస్ అందులో 4th ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, మార్క్ ఎనీ 4 పాయింట్స్ A, B, C and D, జాయిన్ దెమ్ టు మేక్ ఏ క్వాడ్రిలేటరల్, నేమ్ ఇట్. సో ఇక్కడ క్వాడ్రిలేటరల్ అంటే ఎనీ క్లోజ్డ్ పాలిగాన్ ఫిగర్ విత్ 4 సైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన సెకండ్ క్వశ్చన్లో ఉన్నది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. సో దీనికి 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం క్వాడ్రిలేటరల్ అంటాం. సో దిస్ ఈజ్ అ క్లోజ్డ్ పాలిగాన్ ఫిగర్. సో ఇదే విధంగా మనం ఒక్కొక్క పాలిగాన్ని డ్రా చేసేసి దానికి 4 సైడ్స్ని మనం ఇండికేట్ చేయమంటారు. 4 పాయింట్స్ A, B, C and D. సో దీస్ ఆర్ ది 4 పాయింట్స్ of a polygon or quadrilateral. Next, second one, PQRS is a quadrilateral. Answer the following. సో పక్కన ఇచ్చిన ఫిగర్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఈ 4 రోమన్ ఆన్సర్స్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ క్యూఆర్. మీరు అబ్జర్వ్ చేసే క్యూఆర్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అంటే అవతల వైపు పిఎస్ ఉంది, సైడ్ పిఎస్. సో ఆన్సర్ ఈజ్ సైడ్ పిఎస్. సెకండ్ క్వశ్చన్, ద యాంగిల్ ఆపోజిట్ యాంగిల్ పి ఈజ్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసే యాంగిల్ పి ఇక్కడ ఉంది, దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ యాంగిల్ అనేది అవతల వైపు యాంగిల్ ఆర్ ఉంది. సో ఆన్సర్ ఈజ్ యాంగిల్ ఆర్. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, ద అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ పీక్యూ. సో సైడ్ పీక్యూకి అడ్జసెంట్ అంటే పక్కన. సో మీరు అబ్జర్వ్ చేసే పీ వైపు అబ్జర్వ్ చేస్తే సైడ్ పిఎస్ ఉంది, అలాగే క్యూకి ఇంకొకటి అటాచ్ అయి ఉన్న సైడ్ ఏంటంటే క్యూఆర్. సో ఈ సైడ్ పీక్యూకి మనకు పిఎస్ అలాగే ఇటువైపు క్యూఆర్ అనే సైడ్స్ అడ్జసెంట్ సైడ్స్ అవుతాయి. సో పిఎస్ క్యూఆర్ ఆర్ ది ఆన్సర్స్. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ వన్, ద అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ యాంగిల్ ఎస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ యాంగిల్ ఎస్. సో దీనికి ఆనుకొని ఉన్న ఆర్ దీని పక్కన ఉన్న యాంగిల్స్ ఏమున్నాయంటే, మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేస్తే యాంగిల్ పి ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఆర్ ఉన్నాయి. సో దే ఆర్ కాల్డ్ as అడ్జసెంట్ యాంగిల్స్. సో యాంగిల్ పి యాంగిల్ ఆర్. సో దీస్ ఆర్ ది 4th ఆన్సర్స్. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, నేమ్ ద పాయింట్స్ మార్క్డ్ ఇన్ ద ఫిగర్. ద పాయింట్స్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. సో మీరు ప్రీవియస్ ఎక్సర్సైజ్లో చూసారు, ఇంటీరియర్ అంటే ఇన్సైడ్ పాయింట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రిలేటరల్. దీని లోపల ఉన్న పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ ఓన్లీ 2 పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి, ఒకటి పాయింట్ ఎస్, ఇంకొకటి ఆర్. సో కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, ద పాయింట్స్ ఆన్ ద బౌండరీ ఆఫ్ ది క్వాడ్రిలేటరల్. ఎగ్జాక్ట్లీ ఈ బౌండరీ లైన్ పైన ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవి మనల్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్లీ బౌండరీ పైన స్టార్టింగ్ ఏ, నెక్స్ట్ ఈ, ఏ, నెక్స్ట్ మనకు బి ఉంది, తర్వాత సి, నెక్స్ట్ డి. సో ఈ 5 పాయింట్స్ అనేవి ఎగ్జాక్ట్లీ అపాన్ ద క్వాడ్రిలేటరల్ బౌండరీ పైన లొకేట్ అయినాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ద పాయింట్స్ ఇన్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ ది క్వాడ్రిలేటరల్. అంటే ఈ క్వాడ్రిలేటరల్కి అవుట్ సైడ్ ఉన్న పాయింట్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక మీరు అబ్జర్వ్ చేసే పాయింట్ పి, టి అండ్ క్యూ, ఈ 3 ఉన్నాయి. సో పి, టి అండ్ క్యూ. These are the exterior points of this given quadrilateral. So thanks for watching this video. Please subscribe and share this channel.